నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాష్ట్ర అవతరణ వేడుకల శోభతో హైదరాబాద్ వెలిగిపోతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ. నగరంలోని ప్రధాన జంక్షన్లు, రహదారులు, ఫ్లైఓవర్లను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు సర్కిల్ ఆఫీసులు, ట్యాంక్ బండ్, రోటరీ పార్క్, ఓయూ, మొజంజాహి మార్కెట్, సుల్తాన్ బజార్ క్లాక్ టవర్, సీఎం క్యాంపు కార్యాలయాలు విద్యుత్ కాంతులతో దగదగలాడిపోతున్నాయి. ప్రస్తుతం నగరమంతా సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు చార్మినార్ నుంచి చక్రి, అలాగే తెలంగాణ భవన్ నుంచి సుధీర్ మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా తెలంగాణ భవన్ నుంచి సుధీర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి రేపటికి 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల భవనాలన్నింటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్లోని ప్రతి అడుగున కూడా విద్యుత్ కాంతులతో వెలుగొందుతుంది. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని తెలంగాణ భవన్ కార్యాలయంలో ఉన్నాం. తెలంగాణ భవన్ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ లైట్లతో చాలా మిరుమిట్లు గొలిపేలా కనబడుతుంది. ఈ రాత్రి వరకు ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే 3 ఎక్కువ కూడా ఈ లైట్లను పెట్టి చాలా దేదీప్యమానంగా వెలిగేలా వీటిని తయారు చేస్తామని చెప్పేసి కొన్ని నిర్వాహకులు చెప్తున్నారు. రేపు ఉదయం 8:30 గంటల సమయంలో మంత్రి నాయన్ నరసింహారెడ్డి తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ సందర్భంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారని చెప్పేసి కొన్ని నిర్వాహకులు చెప్తున్నారు. రాత్రి బాణాసంచా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వెలువర్చాలని చెప్పేసి నగర మేయర్ అదేవిధంగా మిగతా నేతలందరూ కూడా దీనికి సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ చుట్టుపక్కల తెలంగాణ భవన్ చుట్టుపక్కల ఎక్కడైనా ప్రతి రోడ్డు మీద కావచ్చు, రహదారి మీద, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు అన్నిట్లో కూడా ఈ లైట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ సాయంత్రం నుంచి 3 రోజుల పాటు ఈ దేదీప్యమానంగా ఈ లైట్లను వెలిగించే ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కడ చూసినా కూడా అందంగా చూడముచ్చటగా ఈ లైట్లను అలంకరించడం జరిగింది. కొన్ని జంక్షన్ల వద్ద అయితే లైట్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడడానికి కారణం, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన చిహ్నాలు అన్నింటినీ కూడా అన్ని జంక్షన్ల వద్ద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ భవన్లో చూసుకున్నట్లయితే ఈ రోజు నైట్ వరకు కూడా ఈ లైటింగ్ ఏర్పాట్లను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. రేపు ఉదయం నాయన్ నరసింహారెడ్డి వచ్చి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ కార్యాలయ నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే రాష్ట్రం సిద్ధించి 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఆ ఆడంబరతను, అదేవిధంగా ఆ ఉత్సాహాన్ని అన్నిటి కూడా తమ కార్యకలాపాలు, ఆట పాటల్లో, అదేవిధంగా తాము చేసే యాక్టివిటీస్ అన్నింటిలో కూడా కనబడేలా గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా అన్ని భవనాలను, ముఖ్యమైన భవనాలు, ముఖ్యమైన పట్టణాలు, ముఖ్యమైన కూడళ్ళు అన్నింటిలో కూడా లైట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా దర్శనమిస్తుంది. ఈ సమయంలో రాత్రి 7:30 గంటల సమయంలో కూడా అసలు నిండు చంద్రుడు వెలిసాడా అన్నట్టుగా మన హైదరాబాద్ కనిపిస్తుంది. హైదరాబాద్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాము. అదేవిధంగా 2 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఏమేం చేసిందో ఆ ఘనకార్యాలు, అదేవిధంగా ఆ ఘనతలన్నింటినీ గొప్పగా చెప్పాలని చెప్పేసి సాంస్కృతిక శాఖకు ఈ అంశాన్ని అప్పగించడం జరిగింది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చాలా వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. ఆట పాటలతో పాటుగా అన్ని రంగాలకు సంబంధించిన నిష్ణాతులను, అదేవిధంగా వీరందరినీ గుర్తించి వారికి అవార్డులను కూడా అందజేసే కార్యక్రమం ఉంది. దీంతో పాటుగా రవీంద్ర భారతి, అదేవిధంగా సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్డు, అన్ని ముఖ్య కూడళ్ల వద్ద కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని ప్రతి ప్లేస్ మనకు చూడముచ్చటగా ఉదయం పూట చూస్తే ఎంత అందంగా ఉంటుందో, అదేవిధంగా రాత్రి పూట ఇంకా దానికి రెట్టింపు అందంగా కనిపించేలా లైట్లను ఏర్పాటు చేసి వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ లైట్లు, అదేవిధంగా కేసీఆర్ ఫ్లెక్సీలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతికి సంబంధించిన అన్ని విషయాలను పేర్కొన్న ఫ్లెక్సీలు, అదేవిధంగా లైట్లు, ఇవన్నీ కూడా మనకు చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. రాత్రి సమయంలో ఇవి ఇంకా
ఎక్కువ రెట్టింపుగా ఆకర్షితంగా కనిపించడంతో అసెంబ్లీ భవనం కావచ్చు, అదేవిధంగా మొజంజాయి మార్కెట్లో ఉన్న ముఖ్య ప్రముఖ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ చారిత్రక కట్టడాలతో పాటుగా ఆ కోర్టు ప్రాంగణం ఇవన్నీ కూడా చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా 2 సంవత్సరాలకు సంబంధించిన రాష్ట్రం ఆవిర్భవించి 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఎక్కడా తగ్గకుండా అన్నిటికీ ఎక్కువగానే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పుడు మనం చూసినట్లయితే తెలంగాణ భవనం కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, విద్యుత్ దీపంలో వెలుగొందుతుంది. ఓకే, థ్యాంక్ యూ సుధీర్. రేపటి వేడుకల్లో భాగంగా పాత బస్తీని అందంగా తీర్చిదిద్దారు. విద్యుత్ వెలుగుల్లో చార్మినార్ అందంగా కనువిందు చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చక్రి అందిస్తారు. చక్రి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ వెరీ మచ్ భోగి. మనం రేపు జరుపుకోబోతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి రంగురంగుల కాంతులతో చార్మినార్ ఈరోజు విలసిల్లుతోంది. మనం కనువిందు చేస్తున్న చార్మినార్ని మనం చూడవచ్చు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా హైదరాబాద్కి ఐకానిక్ సింబల్గా ఉంటున్నటువంటి చార్మినార్ ఈరోజు హైదరాబాద్ని నడి మధ్యలో ఉండి అందరికీ కనువిందు చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. రేపు జరుపుకోబోతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి తన వంతు సంతసాన్ని చార్మినార్ ఈరోజు వెలుబుచ్చుతోంది. రంగురంగుల కాంతులతో, విద్యుత్ దీపాలంకరణతో ఈరోజు మనం చూడవచ్చు. రోజు ఉండే షాపింగ్ సందడితో పాటు చార్మినార్కి ఇచ్చినటువంటి ఈ రంగులతో మరింత శోభను సంతరించుకుందని చెప్పుకోవాలి. ఓల్డ్ సిటీ దాదాపు 400 ఏళ్లు, 15వ శతాబ్దపు చివరిలో 1591లో నిర్మించిన చార్మినార్ 400 ఏళ్లుగా హైదరాబాద్కి గర్వకారణంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఆవిర్భావ దినోత్సవానికి చార్మినార్ని ముస్తాబు చేసిన తీరును మనం చూస్తున్నాం. ఒక రోలో బ్లూ లైట్, అలాగే ఆ పైన గ్రీన్ లైట్, మధ్యలో రెడ్ లైట్, ఈ 3 కలర్స్ థీమ్లో చార్మినార్ ఈరోజు విలసిల్లుతూ ఉంది, కన్నుల విందు చేస్తూ ఉంది ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులకు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్క చార్మినార్ కాదు, ప్రతి బ్రిడ్జిని, ప్రతి ఫ్లైఓవర్ని, ప్రతి చారిత్రక కట్టడాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తూ ఉంది. తెలంగాణ గొప్పతనాన్ని, తెలంగాణ సంస్కృతిని చాటే విధంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రేపు జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి, హైదరాబాద్కి ఐకానిక్ సింబల్ అయినటువంటి చార్మినార్ని ముస్తాబు చేశారు. ఇప్పటికీ మనకి చూస్తున్నాం కొంచెం ఇంకా రినోవేషన్ వర్క్ నడుస్తున్నప్పటికీ కూడా చార్మినార్ శోభ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవాలి. అయితే చార్మినార్కి నలుమూలల నుంచి మనకి షాపింగ్ ఉంది. లాడ్ బజార్ ఒక పక్కన ఉంటుంది, మరో పక్కన మక్కా మసీద్ ఉంటుంది. అన్నిటినీ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మనం మొత్తం కూడా చూడవచ్చు. సందర్శకులతో కిటకిటలాడుతుంది ఈ ప్రాంతం అంతా కూడా. ఎప్పటిలాగా ఉండే షాపింగ్తో పాటు ఆ లైటింగ్ అనేది ఈ ప్రాంతానికి ఒక కొత్త శోభను తీసుకొచ్చింది. చార్మినార్ నిర్మించి 400 ఏళ్ళు అవుతుంది. చార్మినార్ కులీ కుతుబ్ షా నిర్మించారు. అయితే దీనికి నిర్మించడానికి గల కారణాలు అనేకం కనపడతాయి. మన దాని వెనకాల ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం, కథలుగా చాలా రకాల కథలు వాడుకలో ఉన్నాయి. ఒకటి, చార్మినార్ నిర్మించడానికి గల కారణాన్ని ఒకటి చూసినట్లయితే అప్పట్లో 15వ శతాబ్దంలో ప్లేగ్ ప్రబలడంతో ప్లేగ్ వ్యాధిని నిర్మూలించడానికి, ఆ ప్లేగ్ వ్యాధి నిర్మూలించబడాలనే ఉద్దేశంతో కులీ కుతుబ్ షా ఒక మసీద్ని నిర్మిస్తాను, ఒక చారిత్రక కట్టడాన్ని నిర్మిస్తాను ఆయన మొక్కుకోవడం, ఆ తర్వాత ప్లేగ్ అంతరించిపోవడం, ఆ నేపథ్యంలో దీన్ని నిర్మించారని చెప్తారు. అలాగే గోల్కొండ నుంచి క్యాపిటల్ని హైదరాబాద్కి తరలించిన నేపథ్యంలో ఈ చారిత్రక కట్టడాన్ని కులీ కుతుబ్ షా కట్టించారని చెప్తూ ఉంటారు. అలాగే భాగ్మతికి కానుకగా కూడా దీన్ని నిర్మించారని మరొక కథ ప్రచారంలో ఉంది. ఏదేమైనా కూడా హైదరాబాద్కి దాదాపు 400 ఏళ్లుగా ఈ చారిత్రక కట్టడం ఐకానిక్ సింబల్గా నడుస్తుంది. ఎవరైనా అతిథులు హైదరాబాద్ వచ్చినా కూడా, హైదరాబాద్ నుంచి మన వాళ్ళు ఎవరైనా కూడా ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చార్మినార్ మినియేచర్ని గిఫ్ట్గా ప్రజెంట్ చేయడం, గుర్తుగా ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు అలాంటి చార్మినార్ రేపు జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి గుర్తుగా శోభాయమానంగా అలంకరించబడింది. ఈరోజు మనం చూడవచ్చు ఎంత కలర్ఫుల్గా, ఎంత కన్నుల విందుగా చార్మినార్ మనకు కనబడుతూ ఉందో. చూడడానికి 2 కళ్ళు సరిపోయినటువంటి శోభతో విలసిల్లుతోంది మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్నటువంటి కోలాహల పరిస్థితి. రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు నైట్ మరింత కోలాహలం ఇక్కడ నెలకొని ఉండే పరిస్థితి కనపడుతోంది. ఓటీయూ భోగి. ఓకే, థ్యాంక్ యూ చక్రి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఘనంగా జరిపేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం గన్ పార్క్ వద్ద నుంచి రాఘవేంద్ర మరిన్ని విశేషాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పార్క్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించని చెప్పాలి. ఏ ఉద్యానానికి సంబంధించి ఏ కార్యక్రమం కూడా ఇక్కడ నుంచే చాలాసార్లు ప్రారంభమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో గన్ పార్క్ను పూర్తిగా విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేశారు. మొత్తం డెకరేషన్ అంతా కూడా
జరిగిపోయింది. అసెంబ్లీ కానీ జూబ్లీ హాల్ వీటికి సంబంధించి కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు. హైదరాబాద్లో చాలా ఉన్న మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వ భవనాలన్నింటినీ కూడా విద్యుత్ లైట్లతో అలంకరించిన పరిస్థితి. ఇవాళ రాత్రికి 11 గంటల తర్వాత అంబేద్కర్ విగ్రహం నుంచి తెలంగాణ జేఏసీ ర్యాలీగా రాబోతున్నా. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి ఇక్కడ దాకా అమరవీరుల స్థూపం గన్పార్ దాకా వచ్చి కోవత్తుల ప్రదర్శనతో కార్యక్రమం చేపట్టబోతున్నారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా గన్పార్ చేరుకొని ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ రేపు నివాళులు అర్పించే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకకు సంబంధించి విద్యుత్ దీపాలతో మొత్తం అలంకరించిన పరిస్థితి. అందరూ కూడా అంటే మొత్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు కూడా అన్ని ఏర్పాటు జరిగాయి. ఉన్న నగరంలో ఉన్న వారంతా కూడా వీలైనంత ఎక్కువ మంది కూడా వారంతా కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలను ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో చాలా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు కానివ్వండి, వివిధ అసోసియేషన్స్ అన్నీ కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు, కళా నృత్య రూపాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసింది. మొత్తం మీద నగరం అంతా కూడా విద్యుత్ దీప కాంతులతో దగ్గరగా మెచ్చిపోతుంది. కెమెరామెన్ నర్సింగ్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్. థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఇక రేపటి వేడుకలను భారీ ఎత్తున నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే హుస్సేన్ సాగర్ ను అందంగా తీర్చిదిద్దారు. బుద్ధ పూర్ణిమతో పాటు సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్ని రంగురంగుల విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగిపోయే లైటింగ్తో, ఎక్కడ చూసినా లైటింగ్తో వెలిగిపోతా ఉన్నాయి. హైదరాబాద్ మొత్తం పూర్తి స్థాయిలో లైటింగ్తో విరాజిల్లే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో ఉన్నాం. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఎక్కడ చూసినా రంగురంగు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న విజువల్స్లు చూడొచ్చు. ప్రతి చోట కూడా రంగురంగుల విద్యుత్తో వెలిగేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. బుద్ధునికి ఎప్పుడూ బుద్ధుని దగ్గర లైటింగ్ ఉంటుంది, కానీ ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు రెండో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాడు తెలంగాణ ప్రభుత్వం. పూర్తి స్థాయిలో లైటింగ్తో హుస్సేన్ సాగర్ని మొత్తం సుందరీకరణంగా చిత్రీకరించడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ మొత్తం కూడా లైట్లతో ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా కనిపించేలాగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా కొత్త ఆహ్లాదాన్ని కల్పించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. అక్కడ హుస్సేన్ సాగర్లో బతుకమ్మకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా రేపు వెళ్ళేలాగా ట్రయల్ చేస్తున్నారు. ప్రతి చోట కూడా బతుకమ్మ విగ్రహాల బోట్లలో తిరిగేలాగా బతుకమ్మ బొమ్మలని ఏర్పాటు చేసి వాటిని తిప్పేలాగా ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ ఎక్కడ చూసినా లైటింగ్తో ప్రతి చెట్టుకు ప్రత్యేకమైన లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల పూర్తి కళాత్మకంగా కనపడుతుంది. హైదరాబాద్లో ప్రతి కూడలి కూడా ఇలాగే కనిపించింది. ప్రతి చోట కూడా అంగరంగ వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా నిర్వహిస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది. కేసీఆర్ పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాలని ప్రెస్టేజ్గా తీసుకొని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలాగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికారులు కూడా అందుకు అనుగుణంగానే ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ప్రతి చోట కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతూ ప్రతి చోట కూడా లైట్లతో కొత్త శోభను సంతరించుకుంది. కొద్దిసేపట్లో మిగిలిన లైటింగ్ ఏదైతే ఇటు పక్కన ఏర్పాటు చేసేయాల్సిందో అది కూడా కొద్దిసేపట్లో ఆన్ అయిపోతుంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ తెలంగాణ ఏదైతే చేపట్టిన ఘనకార్యాలు ఉన్నాయో, తెలంగాణ మొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పూర్తి సంక్షేమ పథకాలన్నింటిని కూడా పాట రూపకంగా ఇక్కడ ఏర్పాటు చేసేలాగా వినిపించేలాగా రేపు మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు రేపు మొత్తం డే మొత్తం జరిగేలాగా ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేసి ఈ అర్ధరాత్రి నుంచే అన్ని చోట్ల ఎంజాయ్మెంట్ చేసుకునేలాగా వాళ్ళ ఆవిర్భావ దినాన్ని ఘనంగా నిర్వహించుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ కోటితో అరుణ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. థ్యాంక్ యూ అరుణ్. రేపటి రాష్ట్ర అవతరణ కోసం హైదరాబాద్ను సుందరంగా తీర్చిదిద్దారు. నగరంలో లైటింగ్, కటౌట్లు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ను అందంగా తీర్చిదిద్దారు. అక్కడి నుంచి మా ప్రతినిధి మహేష్ మరిన్ని వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓటీ మహేష్.
నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. మనం ప్రస్తుతం సెక్రటేరియట్లో ఉన్నాం. సెక్రటేరియట్లో కనుక చూసినట్లయితే విద్యుత్ కాంతులతో సెక్రటేరియట్ వెలిగిపోతుంది. ఆ డి బ్లాక్ కానీ అదేవిధంగా సెక్రటేరియట్ ఉన్నటువంటి లాంజ్లలో కూడా రకరకాలైనటువంటి విద్యుత్ లైట్లని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలని రూపొందించింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసినటువంటి వ్యక్తులకు కూడా రేపు అవార్డులో కూడా ప్రదానోత్సవం చేయబోతుంది. దీంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ధూమ్ధామ్ కార్యక్రమాలను కూడా నిర్వహించబోతుంది. ఇప్పటికే హైదరాబాద్లో కనుక తీసుకున్నట్లయితే అన్ని ప్రాంతాల్లో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, కటౌట్లతో హైదరాబాద్ ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పెళ్లి కూతురులా తయారైందని చెప్పొచ్చు. అంతేకాకుండా ట్యాంక్ బండ్ చుట్టూ కూడా విద్యుత్ అలంకరణ పెద్ద ఎత్తున చేశారు. రేపటి కార్యక్రమాల విషయానికి వచ్చినట్లయితే రేపు జూన్ 2వ తేదీ ముఖ్యమంత్రి ఉదయమే తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి అమరవీరులకి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత లుంబిని పార్కులో ఏర్పాటు చేయనున్నటువంటి అమరవీరుల స్మారకానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నేరుగా సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే జాతీయ జెండా ఉందో ఈ జాతీయ జెండాని ముఖ్యమంత్రి ఎగురవేస్తారు. తదనంతరం పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారో అక్కడే పోలీస్ వందనాన్ని కూడా స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి ఏదైతే రాష్ట్రం స్థాయిలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి 63 మందికి అవార్డ్స్ కూడా ప్రదానోత్సవం పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా ముఖ్యమంత్రి చేస్తారు. ఈ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ముఖ్యమంత్రి ఏమైనా కొత్త వరాలు ప్రకటిస్తారా, ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, మళ్ళీ తెలంగాణ బంగారు తెలంగాణ కొరకు ఈ ప్రభుత్వం ఏం చేయబోతున్నటువంటి విషయాన్ని తమ ముందున్నటువంటి ఏదైతే బ్లూ ప్రింట్ని మరొకసారి ముఖ్యమంత్రి రేపు జరిగేటువంటి అవతరణ దినోత్సవాలు పెరేడ్ గ్రౌండ్ వేదికగా మరొకసారి కూడా చెప్పబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిపైన తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్ ప్రోగ్రాం తర్వాత ముఖ్యమంత్రి హైటెక్ సిటీలో జరిగేటువంటి సమావేశంలో విశిష్ట సమావేశంలో గవర్నర్తో కలిసి పాల్గొంటారు. ఇక రేపు సాయంత్రం విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్లో 13 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారథితో పాటు వివిధ సాంస్కృతిక నాట్య బృందాలు కూడా ఈ రేపు జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాయి. లలిత కళా తోరణము, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు, రవీంద్ర భారతి, హైటెక్స్లో కూడా భారీ ఎత్తున కార్యక్రమాలని రూపొందించింది. రేపు ఘనంగా రాత్రి 12 గంటల వరకు కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా బాణాసంచాను పేల్చి ఘనంగా ఉత్సవాలని నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. అన్ని జిల్లాలకు, ఢిల్లీతో పాటు అన్ని జిల్లాలకు 30 లక్షల రూపాయలని కేటాయించింది. అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను కూడా విస్తృతంగా ప్రజలకు వెళ్లే విధంగా రేపు జరిగేటువంటి అవతరణ దినోత్సవాలలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. కెమెరామెన్ ఫణీంద్రతో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.